ఐటీలో సైలెంట్ లే ఆఫ్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. అసలు ఏంటి సైలెంట్ లే ఆఫ్స్? ఎందుకు మనం జాగ్రత్తగా ఉండాలి? ఆర్ ఎందుకు మనం భయపడాలి? మీరు గనక ఐటీలో జాబ్ చేస్తుంటే ఆర్ ఐటీలో జాబ్ చేయడానికి సిద్ధమవుతుంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. చాలా ఇంపార్టెంట్ వీడియో అవుతుంది ఈ టైంలో. ఎందుకంటే ఈ టైంలో ఒక్కోసారి ఒకవేళ జాబ్ కానీ పోతే ఇంకొకటి తెచ్చుకోవడం అంత ఈజీగా లేదు. కాల్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ఇంటర్వ్యూస్ రావట్లేదు. వచ్చిన ఆఫర్ వస్తుందని గ్యారంటీ లేదు. మీకు ఇష్టం వచ్చినంత హైక్స్ ఇచ్చే వాళ్ళు కూడా రెడీగా లేరు ఎవరు కూడా. కాబట్టి ఈ వీడియో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. అసలు ఏంటి సైలెంట్ లే ఆఫ్స్ అంటే, మీరు ఇండియన్ ఎంఎన్సీ చూసుకుంటే ఒక రీసెంట్ 4-5 మంత్స్‌లో దానికి ముందు కూడా ఉన్నాయనుకోండి లే ఆఫ్స్ అనేవి. బట్ పబ్లిక్‌గా చేసేవాళ్ళు. మాకు ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే యూఎస్‌లో రిసెషన్ ఉంది, క్లయింట్స్ రావట్లేదు, ఇలా ఏదో ఒక రీజన్ చెప్పి ఖాళీగా ఉన్న వాళ్ళని, బెంచ్ మీద ఉన్న వాళ్ళని ఆర్ అండర్ పర్ఫార్మర్స్‌ని లే ఆఫ్ చేసేవాళ్ళు. దానికి డైరెక్ట్‌గా రీజన్ చెప్పారు. బట్ ఈ మధ్య జరుగుతుందే సైలెంట్ లే ఆఫ్స్. వీటి వల్ల వాళ్ళకి బాగా కూడా క్రిటిసిజం అయితే వచ్చింది లే ఆఫ్స్ చేస్తున్నట్టు. సో బయట ఎవరు కూడా లే ఆఫ్స్ చేస్తున్నామని చూపించుకోవాలని ఇష్టపడట్లేదు. ఎందుకంటే అది వాళ్ళ బ్రాండ్ ఇమేజ్‌ని దెబ్బతీస్తుంది. క్లయింట్స్‌ని రాకుండా చేస్తుంది. అంటే వీళ్ళు లే ఆఫ్ చేస్తున్నారంటే వీళ్ళు కంపెనీ బాగా పర్ఫార్మ్ చేయట్లేదు అని. అందువల్ల ఈ మధ్య సైలెంట్ లే ఆఫ్స్ చేస్తున్నాయి కంపెనీస్ అన్నీ కూడా. ఆల్మోస్ట్ మీరు ఏ బిగ్ కంపెనీ తీసుకున్నా కూడా ఎంఎన్‌సీస్‌లో సైలెంట్ లే ఆఫ్ జరుగుతున్నాయి. నాకే ఆల్మోస్ట్ ఒక 20-30 మెంబర్స్ ఈ మధ్య చెప్పారు వాళ్ళు లే ఆఫ్‌లో ఎఫెక్ట్ అయ్యారని. అది ఎలా జరుగుతాయంటే నేను చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రాజెక్ట్‌లో ఉంటారు. ఆ ప్రాజెక్టు ఏదో ఒక ఇష్యూస్ వల్ల ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వచ్చు. లేదా మీరు స్టార్టింగ్ నుంచి బెంచ్‌లోనే ఉంటారు. ఏ రీజన్‌తో అయినా కూడా మిమ్మల్ని అయితే బెంచ్‌లోకి అయితే పంపిస్తారు. ఆ బెంచ్‌లోనే ఉంటారు మీరు. మీకు ప్రాజెక్ట్స్ రావు. మీరు ట్రై చేసినా కూడా ప్రాజెక్ట్ కాల్స్ అయితే రావు. బట్ చాలా కష్టపడాల్సి వస్తుంది. మీకు సింపుల్‌గా చెప్తారు. మీకు 1 మంత్ టైమ్ ఇస్తున్నాం. ఈ లోపల ప్రాజెక్ట్ తెచ్చుకోండి. లేదంటే మీరు వెళ్ళిపోవాలి, రిజైన్ చేసి మీరే అని చెప్తారు. ఇది వన్ టైప్. ఇంకొక టైప్ ఏంటంటే డైరెక్ట్‌గా హెచ్ఆర్ఏ మీతో మాట్లాడేస్తారు. సో మేము బెంచ్‌లో ఉన్న అండర్ పర్ఫార్మర్స్‌ని కొంతమందిని రికగ్నైజ్ చేసాము. సో మీరు వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే మా దగ్గర ప్రాజెక్ట్స్ కూడా లేవు. బెంచ్‌లో మేము ఎక్కువ రోజులు పెట్టి మీకైతే సాలరీస్ ఇవ్వలేమని ఓపెన్‌గా చెప్పేస్తున్నారు. సో మీకు ఒక 2 ఆర్ 3 ఆప్షన్స్ ఇస్తారు. ఒకటి 3 మంత్స్ సర్వ్ చేసి నోటీస్ పీరియడ్‌ని సర్వ్ చేసి వెళ్ళిపోవడం. మీరు రిజైన్ చేసి అఫీషియల్‌గా వెళ్ళిపోవడం. లేదా మీ కాంపెన్సేషన్ ఒక 2 మంత్స్ సాలరీ ఆర్ 3 మంత్స్ సాలరీ ఇచ్చేసి డైరెక్ట్‌గా వెళ్ళిపోమని చెప్పడము. ఇలాంటివైతే జరుగుతున్నాయి ప్రెజెంటు. సో మనం జాగ్రత్తగా ఎందుకు ఉండాలంటే ఇవి లే ఆఫ్స్ అని ఎవరికీ తెలియవు. ఎందుకంటే ఇది లే ఆఫ్‌లోనే ఉండదు. మిమ్మల్ని రిజైన్ చేయమని చెప్తారు. మీ దగ్గర ఒక అగ్రీమెంట్‌లా తీసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటివైనా జరిగినప్పుడు ఒక రికార్డ్ అయితే మెయింటైన్ చేయండి. మీకు అఫీషియల్ మెయిల్ వచ్చినా కూడా ఆర్ ఏదైనా జరిగినా కూడా స్క్రీన్‌షాట్ అయితే తీసుకోండి మీ సేఫ్టీ పర్పస్‌కి. అదేం సోషల్ మీడియాలో షేర్ చేయాలని కాదు. బట్ మీ సేఫ్టీ పర్పస్‌కి అది అంటే తీసుకోనండి. ఎందుకంటే వాళ్ళు లే ఆఫ్ అని అనౌన్స్ చేయకుండా మిమ్మల్ని రిజైన్ చేయమన్నారంటే తర్వాత మీరు రిజైన్ చేసేసి ఒకవేళ వెళ్ళిపోయి మీకేమీ జాబ్ రాలేదంటే అది మీరే రెస్పాన్సిబుల్ దానికి. ఎవరు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే అకార్డింగ్ టు కంపెనీ పాలిసీస్ ఏందంటే ఒక స్పెసిఫిక్ రీజన్ ఉండాలి మిమ్మల్ని టెర్మినేట్ చేయడానికి. అండర్ పర్ఫార్మెన్స్ అనో ఆర్ దానికి మల్టిపుల్ రివ్యూస్ ఇవ్వాలి, కొంత టైం ఇవ్వాలి. నార్మల్‌గా అయితే ఎవరైనా అండర్ పర్ఫార్మర్ ఉంటే వాళ్ళు కొంచెం టైం ఇస్తారు. జనరల్‌గా ప్రోగ్రామింగ్ జాబ్స్‌లో ఏంటంటే ఇలా పీర్ ప్రోగ్రామింగ్ అని అలా కొన్ని ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తారు. అంటే ఆల్రెడీ ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్‌తో కలిపి కొన్ని రోజులు వర్క్ చేపించడం, మళ్ళీ ఎవాల్యుయేట్ చేయడం ఇలాంటివి చేసి అప్పుడు మాత్రమే అండర్ పర్ఫార్మెన్స్ కింద లే ఆఫ్ చేయాలి. బట్ ఇప్పుడు సడెన్‌గా చేస్తున్నారు. అది రాంగ్ యాక్చువల్లీ. సో మీరు ప్రూఫ్ కోసం ఆ స్క్రీన్‌షాట్స్ అలా తీసుకోనండి. లేకపోతే మీతో మాట్లాడిన కమ్యూనికేషన్ కానీ. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. అలా చేయడానికైతే వీలు లేదు. బట్ ప్రెజెంట్ అయితే అన్నీ అలానే జరుగుతున్నాయి. ఇంకొకటి మీరు ప్రాజెక్ట్స్‌కి ట్రై చేస్తున్నట్టు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉండండి. మీరు మెయిల్ రాసినవి కానివ్వచ్చు ఆర్ మీరు టీమ్స్‌లో ఎవరో ఒకరు చేసుంటారు. ఎందుకంటే ఇంకొక రీజన్ ఏం చేస్తున్నారంటే మీరు బెంచ్‌లో ఎక్కువ మంత్స్ ఉంటారు. ప్రాజెక్ట్స్ మీకు రావట్లేదు. మీరు ట్రై చేయట్లేదు అని ఇంకో రీజన్‌తో కూడా మిమ్మల్ని తీస్తారు. బట్ కీప్ ట్రైయింగ్. మేబీ ఏదైనా ఒక 1 ఆర్ 2 ప్రాజెక్ట్స్ తగిలితే మీకు ఓకే. ప్రాజెక్ట్‌లో ఉండడం చాలా ఇంపార్టెంట్. బట్ మీరు ప్రాజెక్ట్‌కి ట్రై చేస్తున్నారు. అయినా రావట్లేదు అని ఒక ప్రూఫ్ అయితే మీరు ఏదో ఒకటి పెట్టుకోనండి. అట్‌లీస్ట్ అది బయట కాకపోయినా ఆ డిస్కషన్ వచ్చినప్పుడు టెర్మినేషన్ డిస్కషన్ మీరు చెప్పడానికి, మీరు చూపించడానికి ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంటు. నెక్స్ట్ ఇంకొకటి ఏందంటే మాక్సిమం బెంచ్‌లో ఉండడానికి ట్రై చేయకండి. బెంచ్‌లో ఉండకండి అసలు. ఏదో ఒక వే చూసుకోండి. అది ఎలాంటి ప్రాజెక్ట్ అయినా చిన్న చితక మీకు నచ్చింది, నచ్చంది. ఎందుకంటే ఇప్పుడు వరస్ట్ సిట్యుయేషన్ అయితే ఉంది. మనం యూఎస్‌లో ఈ మధ్య ఫెడ్ హైకు అదే డిక్లైన్ అయింది. అంటే ఫెడ్‌కి తగ్గించారు. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించారు. సో దానివల్ల ఇప్పుడు సర్క్యులేషన్ మనీ అయితే బాగానే వస్తది. ఫ్లో అవుతది. ఇది షార్ట్ టర్మ్‌లో యూఎస్‌లో కొంత మంచి చేసినా కూడా లాంగ్ టర్మ్‌లో దీనివల్ల రెసెషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈజీ మనీ అనేది అవైలబుల్ రాబోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రెజెంట్ మన ఇండియా మార్కెట్ అయితే దాని మీద పెద్ద ఎఫెక్ట్ చూపించాలని అనిపించట్లేదు. అందరూ అనుకున్నారు కానీ ఇండియాలో కూడా బాగా ఫ్లో అవుద్ది. కంపెనీస్ నార్మల్ అవుతాయని. బట్ వాళ్ళేంటంటే ఆల్రెడీ డిప్లీట్ అయిన ఆపరేషన్స్‌ని మళ్ళీ బ్యాక్ తీసుకోవాలనుకుంటున్నారు ఆ ఈజీ లోన్స్‌తో యూఎస్‌తో. సో దానివల్ల ఇమ్మీడియేట్ షార్ట్ టర్మ్‌లో మనకి ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ అయితే లేవు. దీనివల్ల నష్టమే జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. 2025 ఎర్లీ స్టేజెస్‌లో రిసెషన్ రావచ్చు. ఇవన్నీ కూడా జరగచ్చు. కాబట్టి
జాగ్రత్తగా ఉండండి. ఐటీలో ఆల్రెడీ వర్క్ చేస్తూ మెయిన్‌గా బెంచ్‌లో ఉన్నా, లేకపోతే మీ ప్రాజెక్ట్ డల్ సిట్యుయేషన్‌లో ఉన్నా కూడా మీరైతే జాగ్రత్తగా ఉండండి. ఇంకోటి ప్యారలల్‌గా ట్రై చేస్తూ ఉండండి. మీరు బెంచ్‌లో ఉంటే ఇంకో జాబ్ అయినా అయ్యుండొచ్చు, ఆర్ మీ దాంట్లోనే ఇంకో ప్రాజెక్ట్ అయినా అయ్యుండొచ్చు. ఖాళీగా అయితే ఉండకండి. ఖాళీగా ఉంటే మీకు బాగుంటుంది. బట్ తర్వాత ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే ఒకసారి లే ఆఫ్‌లో మీరు ఎఫెక్ట్ అయితే తర్వాత ఇమ్మీడియేట్‌గా ఇంకోటి తెచ్చుకోవడం చాలా కష్టం. ఫ్రెషర్స్ అయినా, ఎక్స్‌పీరియన్స్‌డ్ అయినా ఎవరైనా కూడా మెయిన్‌గా ఎంట్రీ లెవెల్‌లో ఉంటారు. ఈ 0-3 ఇయర్స్ లోపల ఉంటారు చూసారా? వాళ్ళకైతే ఇంపాసిబుల్‌గా ఉంది ఇప్పుడు సిట్యుయేషన్ చూస్తుంటే. మీకు కాల్స్ వచ్చినా కూడా మీకు ఆఫర్ వస్తదని గ్యారంటీ లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. బెంచ్‌లో అయితే ఉండకండి. ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారో ఐటీలో వర్క్ చేసేవాళ్ళు వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. అలర్ట్‌గా ఉండండి. ఒకవేళ టెర్మినేషన్ డిస్కషన్ వచ్చి మిమ్మల్ని రిజైన్ చేయమని చెప్తే మీరైతే మాక్సిమం ఒప్పుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. చేతిలో ఇంకో ఆఫర్ ఉంటే తప్ప. ఎందుకంటే చాలా కష్టంగా ఉంది బయట. వాళ్ళంతటికి వాళ్ళు టెర్మినేట్ చేయాలంటే దానికి స్పెసిఫిక్ రీజన్ చెప్పాలి, అనౌన్స్ చేయాలి. డైరెక్ట్‌గా అయితే చేయలేరు. సో, మీ దగ్గర మీకు ప్రూఫ్స్ ఉంటాయి. అంటే ప్రాజెక్ట్‌లో మీకు ప్రాజెక్ట్ లేక మీరు బెంచ్‌లోకెళ్ళినా, ఆర్ బెంచ్‌లో మీరు ట్రై చేస్తూ ఉన్నా మీకు ప్రాజెక్ట్స్ రావట్లేదు, మీ స్కిల్ మ్యాచ్ అవ్వట్లేదు. ఇలాంటివన్నీ అయితే ఈ రీజన్స్ చెప్పి వాళ్ళైతే చేయలేరు. మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్‌లో ఉండి అండర్ పర్ఫార్మెన్స్ అని మేనేజర్ కంప్లెయింట్ ఇవ్వడం, రిపోర్ట్ ఇవ్వడం ఇచ్చి, మీకు మళ్ళీ ఏదో ఒక విధంగా అసిస్టెన్స్ ఇచ్చి, అయినా కూడా మళ్ళీ ఎవాల్యుయేట్ చేసి అప్పటికి కూడా మీరు ఇంప్రూవ్ అవ్వకపోతే అప్పుడు తీయాలి గానీ, ఇవేం జరగకుండా డైరెక్ట్‌గా అయితే తీయకూడదు ఇన్ జనరల్‌గా. అందుకే మిమ్మల్ని రిజైన్ చేయమని చెప్తారు. సో, ఒకసారి ఇవన్నీ ప్రూఫ్స్ ఇలా రెడీగా పెట్టుకోండి. ఇవన్నీ మీరు ఏమేం చేశారు, మీరు కంపెనీలో ఉన్న రోజులు ఏమేమి నేర్చుకున్నారు, ఏమేమి చేశారు, ఏం వర్క్స్ చేశారు, ఇవన్నీ కూడా చెప్పడానికి మీరు సిద్ధంగా అయితే ఉండండి. తొందరపడి రిజైన్ చేయమన్నారని చేసేస్తే మీకైతే ప్రాబ్లమ్ అవుతుంది. ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి ఐటీ ఎంప్లాయీస్‌కి, మీకు తెలిసిన వాళ్ళకి. దాన్ని జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.